ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక్కొక్కసారి జీవితంలో మన వినాశనానికి ఎవ్వరు కారణమవ్వరు, మనమే కారణమవుతాం. అది ఏంటో ఈ కథ ద్వారా మీరే తెలుసుకోండి. ఒకసారి ఓ సింహం అడవిలోంచి పోతూ చెదపురుగుల పుట్టపై కాలు వేసింది. వెంటనే అవి ఒక్కసారిగా అరిచాయి. సింహం మరింత రెచ్చిపోయి పుట్టను నేలమట్టం చేసింది. అడవికి రాజునైనంత మాత్రాన సరిపోతుందా? కాస్తైనా హుందాతనం ఉండక్కర్లేదా? మా పుట్టని ఇలా ఎందుకు నాశనం చేశావు అని అడిగాయవి కోపంగా. దానికి ఆ సింహం వెటకారంగా నవ్వుతూ ఉఫ్ అంటే ఎగిరిపోతారు. కంటికి సరిగా కనిపించనైనా కనిపించరు. మృగరాజునైన నన్నే ఎదురిస్తారా మీరు అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్ళిపోయింది. చెదపురుగులకు చాలా కోపం వచ్చింది. ఎలాగైనా ఆ సింహం పొగరు అణచాలి అని అవన్నీ కలిసి ఒక ఆలోచన చేశాయి. అప్పటి నుంచి కనిపించిన చెట్లను మొక్కల్ని పట్టాయి. చూస్తుండగానే కుందేళ్లు, జింకలు, దుప్పల్లాంటి జంతువులకు ఆహారం దొరకకుండా చేశాయి. దీంతో ఆ జీవులన్నీ అడవిని వదిలి మరో చోటికి వెళ్ళిపోయాయి. వేటాడదామనుకుంటే జంతువులు కనిపించకపోయేసరికి సింహం అవాక్కయ్యింది. తన తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న గుహను తప్పనిసరి పరిస్థితుల్లో విడిచిపెట్టాల్సి వచ్చింది. గత్యంతరం లేక మరో అడవిలోకి అడుగుపెట్టింది. చెదపురుగులతో తాను అలా ప్రవర్తించి ఉండకపోతే తనకి ఇప్పుడు ఆ అవస్థ ఉండేది కాదు కదా అనుకుంది. ఇకపై ఎవ్వరితోనూ అహంకారపూరితంగా వ్యవహరించకూడదని బుద్ధి తెచ్చుకుంది.